ఏపీకి ప్రత్యేక హోదా ఈ మాట చాలా బాగుంది కదా. దీనికోసమే ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు 1000 కళ్ళతో 10 కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కుక్కలకి 2 కళ్ళు ఉంటాయి కదా. సో ఓవరాల్గా బట్ ఇది వచ్చేటట్లయితే కనిపించట్లా. ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు తిరుపతి సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు. సో ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. దాని కింద కూడా ఏపీకి వరగబెట్టింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చి పాసిపోయిన లడ్డులు పెట్టారు తప్పితే చేసింది ఏం లేదని ఫైనల్గా చేతులు ఎత్తేసి ధర్మ పోరాట దీక్ష అని చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చింది. తర్వాత వాళ్ళకు కూడా చేతులు చూపించారు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం. సో ఓవరాల్గా ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసినటువంటి అధ్యాయం అని చెప్పి తేల్చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇప్పుడు అసలు ప్రత్యేక హోదా గురించి ఎత్తట్లా. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో ఒక కమెడియన్గా భావించినటువంటి ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. నేను కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులతోటి కొంతమంది మేధావులతోటి మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు కూడా చాలాసార్లు నాకు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి ఒక మాట మాత్రమే. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదు. ఇది ఒకవేళ విభజన చట్టంలో దీని గురించి పొందుపరిచి ఉంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కొట్లాడి తెచ్చుకోవచ్చు. కానీ అక్కడ పొందుపరచలేదు కాబట్టి ఇది కేవలం నోటి మాట కాబట్టి దీని మీద మనం కోర్టుకి వెళ్ళలేము అని చెప్పి ఆ రోజు చాలామంది నాతో చెప్పారు. ఇది వాస్తవమే. ఎందుకని అంటే ఆ రోజు అసెంబ్లీ తలుపులు మూసేసి హడావిడిగా విభజన చట్టం బిల్లులు ప్రవేశపెట్టి చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకని అంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి హవా పెరుగుతుంది. 2 రాష్ట్రాలు కలిసి ఉంటాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉంటే తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్కి పుట్టగతులు లేకుండా పోతాయనేటువంటి భయంతో అప్పటి మేధావులు ఇచ్చినటువంటి పనికిమాలిన సలహాలు విని ఏపీకి సంబంధం లేనటువంటి మేధావులు ఏపీని విడగొట్టమని చెప్తే ఆ రోజు సోనియా గాంధీ దీన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే, నేనేం చెప్పవసరంలా. సో అసెంబ్లీ తలుపులు మూసి మరీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి దీన్ని అప్పుడు జరిగింది ఏంటి? అప్పటి బీజేపీ నేత ఏపీకి చెందినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు ఏపీ నష్టపోతుంది, 2 రాష్ట్రాలుగా విడిపోతే మొత్తం ఆస్తులు సంపద అంతా కూడా తెలంగాణలో కేంద్రీకృతం అవుతుంది, ఏపీ పూర్తిగా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంటుంది, ఏపీ బతకాలంటే ప్రత్యేక హోదా ఒక 5 ఏళ్ళన్నా ఇవ్వండి అని చెప్పి ఆయన అక్కడ పట్టుబట్టారు. బీజేపీ బిల్లుకి మద్దతు ఇవ్వాలంటే మీరు ఈ పని చెయ్యండి అని చెప్పి ఆయన మద్దతు అడిగినప్పుడు ఆయన గట్టిగా పట్టుబడితే అప్పుడు మన్మోహన్ సింగ్ మాట ఇచ్చారు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం ఏపీకి అని. సో ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు దీన్ని ఎందుకు నేను ప్రస్తావించాల్సి వస్తుంది అంటే చెప్పాను కదా, రాజకీయాల్లోనే ఒక కమెడియన్గా భావించిన వ్యక్తి ఈరోజు కోర్టుకి వెళ్ళాడు అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. సో ఈయన తలుచుకుంటేనే అందరికీ కామెడీగా నవ్వులాటగా ఉంటుంది. బట్ ఈయన మాత్రం సీరియస్గానే ట్రై చేస్తున్నాడు. అందరూ పక్కన పెట్టినటువంటి అంశాన్ని ఈయన తెర మీదకు తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఇవ్వకుండా కేంద్రం మాట తప్పిందని, ఆ రోజు పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట ఇచ్చారని 10 ఏళ్ల పాటు ఇస్తామని, దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉందని, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు ఉందని, కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించాలని ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన టీడీపీ వైసీపీ ఈరోజు సైలెంట్గా ఉన్నాయని, బట్ ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ బాగుపడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఏపీ హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఇది ఇక్కడతో ఆగల. వెంటనే హైకోర్టు ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేయటం, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖకి, కేంద్ర హోంశాఖకి, అలానే నీతి ఆయోగ్ చైర్మన్కి, వీళ్ళతో పాటుగా ఏపీ సీఎస్కి కూడా నోటీసులు పంపించింది.
ఈ నోటీసులకి సెప్టెంబర్ 24వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆ రోజు హియరింగ్కి ఖచ్చితంగా ఈ కేంద్ర శాఖలతో పాటుగా ఏపీ సీఎస్ కూడా తమ సమాధానాన్ని తెలియజేయాలని, ప్రత్యేక హోదా గురించి మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనేది కోర్టుకి తెలియచేయాలి అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కేసు గనక ముందుకు వెళితే రేపు 24 వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది ఇక్కడతో ఆగదు. ఏపీ హైకోర్టులో ఒక్కసారి కనుక కేసు ఫైల్ అయింది అంటే, ఒకవేళ ఇది ఇప్పుడు అనుకూలంగా రాకపోయినా, ఇది ఒకవేళ కేఏ పాల్కి అనుకూలంగా వస్తే, అంటే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తే అది ఏపీకి అనుకూలంగా వచ్చినట్లే. సో అప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము ఇవ్వము, ఇది కుదరదు, చట్టంలో పెట్టింది కాదు అని చెప్పి వేయొచ్చు. దానివల్ల కేంద్రం నష్టపోయింది ఒకవేళ. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా, కావాలని ఇవ్వట్లేదని అర్థమవుతుంది. లేదంటే ఇచ్చి తీరాలి. లేదు కేఏ పాల్కి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఆయనే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చేమో రేపు. ఓవరాల్గా ప్రత్యేక హోదా అంశం అయితే ఒక స్టెప్ ముందుకు పడిందనే భావించాలి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.